रुको जरा सबर करो। అబ్బబ్బబ్బబ్బా! ఏం కనిపిస్తున్నది కర్రీ యమ్మీ యమ్మీగా ఉంది కదా! క్యాప్సికమ్ మసాలా కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ వచ్చింది. ఎలా చేశానో చూపిస్తాను రండి. చాలా బాగుంది. వీడియో చివరి వరకు చూడండి. ఎక్కడ కూడా మిస్ అయ్యొద్దు ప్లీజ్. కర్రీ కోసం లైట్గా మసాలా అన్నమాట. ఒక లవంగం, ఒక యాలిక, ఒక చిన్న చెక్క, కొంచెం జీలకర్ర, మనం స్పైసీకి తగినట్టు ఎంత కావాలంటే అంత. అలాగే ఎండు కొబ్బరి, పలుకులు, కొంచెము నువ్వులు కలిపి దోరగా వేపించేసాను. అది కూడా మొత్తం మిక్స్ చేసేసుకుందాము. లైట్గా మిక్స్ చేసిన తర్వాత అందులో టమాటీ వేసుకొని కూడా కొంచెము బరగ్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ ప్రాసెస్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కళాయి పెట్టుకొని అందులోని తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. స్పైసీ చాలా తక్కువగానే వేసాను. మసాలాని కానీ మరి దండిగా మసాలా వేయలేదు. లైట్గా మసాలా వేసి చేశాను. పిల్లలు కూడా తింటారు కదా, పిల్లలు తినాలంటే కొంచెం స్పైసీ తక్కువగా ఉంటేనే మంచిది. తర్వాత మనం మిక్సీ చేసిన పక్కన పెట్టినాం కదండి మసాలా పేస్ట్, అది కూడా వేసుకొని ఆయిల్ బయటకు వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే ఎగ్స్ పాయింట్ కూడా ఇవ్వటం మర్చిపోవద్దు. మనము కొబ్బరి పలుకులు వేసాం కదా, కళాయికి అంటుకుంటుంది, అది వదిలేకూడదు అనమాట. ఆయిల్ బయటికి వచ్చేంత వరకున మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూనే ఉండాలి. ఆయిల్ బయటకు వచ్చేస్తుంది చూడండి. ఈ టైంలోనే దానికి తగినంత ఉప్పు, కారం కూడా వేసుకొని వేపుకోవాలి. చూడండి ఆయిల్ బయటకు వచ్చేసింది. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీనికోసం అన్ని క్యాప్సికమ్ నేను ముందే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. క్యాప్సికమ్ ఎక్కువసేపు ఉడక అవసరం లేదు. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలాగా లైట్గా వేపుతూ ఉండాలి. కళాయికి అంటుకుపోయింది కదా అని భయపడవసరం లేదు. ఆ వేగింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం సేపు ఉడకనిస్తాము. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో క్యాప్సికమ్ కర్రీ. ఈ టైంలోనే దీనికి తగినంత వాటర్ వేసుకోవాలా. ఇప్పుడు మనం వండుతున్న కర్రీ బిర్యానీలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, రైస్లకు కూడా చాలా బాగుంటుంది. నేనైతే చపాతీ కాంబినేషన్లో చేశాను. చాలా టేస్ట్గా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. నాకైతే ఉప్పు కొంచెం తక్కువైంది, అందుకని మళ్ళీ వేసాను కొంచెం. ఒక్క 5 నిమిషాలు మూత పెట్టామనుకోండి, కొంచెం దగ్గరికి ఎగురుతుంది అనమాట. కొంచెం గ్రేవీ టైప్లో వస్తుంది. చూడండి ఆయిల్ బయటకు వచ్చేసింది, ఎంత మంచిగా కనిపిస్తుందో. ఓకేనా, వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్. बड़ा हरामी हो बेटा।